హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ అమర్ ప్రదీప్. సో ఈరోజు క్లాస్లో మనం ఏపీ టెట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఒక ఓరియంటేషన్ క్లాస్ అయితే మనం కండక్ట్ చేయబోతున్నాం. సో ఈ క్లాస్లో సిలబస్ని, ఆ ప్రీవియస్ పేపర్స్ని, వాటన్నిటిని కూడా నేనైతే స్టడీ చేసి సో ఆ పేపర్స్కి సంబంధించినటువంటి అనాలిసిస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. సో ఎవరైతే రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యారో వాళ్ళేం బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి టెట్ నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండ్లో ఉండొచ్చు, అదేవిధంగా టెట్ ఎగ్జామ్ కూడా డిసెంబర్లో ఉండొచ్చు అని అంటున్నారు. సో కాబట్టి మీరేం డీలా పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే దగ్గర దాకా వచ్చి జస్ట్ మిస్ అయ్యారో వాళ్ళు మరింత ఉత్సాహంతో ఈసారి గట్టిగా చదవండి. సో నేను మీకు ఖచ్చితంగా కూడా గైడెన్స్ ఇస్తాను. సో నా క్లాసెస్ ఫాలో అవ్వండి. మనం కనిగిరి భవిష్య అకాడమీ, సో మీకు తెలిసిన ఇన్స్టిట్యూటే, మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ కనిగిరిలో ఉంటుంది, శ్రీ భవిష్య అకాడమీ. సో ఆ ఇన్స్టిట్యూట్ తరపున మనమైతే టెట్ అదేవిధంగా డిఎస్సి క్లాసెస్ అయితే అతి త్వరలో ప్రారంభించబోతున్నాం. సో నేను ఆ ఇన్స్టిట్యూట్ తరపున టెట్ క్లాసెస్ అయితే టెట్ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే నేనైతే తీసుకోబోతున్నాను. సో మీరందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే డిఎస్సి కోసం, ఇంకా చెప్పాలంటే అంతకుముందే జరగబోయే టెట్ కోసం బీ ప్రిపేర్డ్. మీరు గత టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కనుక ఏమన్నా తప్పులు చేస్తున్నట్లయితే, ఇంగ్లీష్లో మీరు సరిగ్గా స్కోర్ సాధించలేకపోయినట్లయితే, సో ఇది మీకు నిజంగా మంచి ఆపర్చునిటీయే అని చెప్పచ్చు. ఎట్లా అంటే ఇంగ్లీష్ అనేది అదొక ఫోబియా లాగా చాలామందిని వెంటాడుతూ ఉంటుంది. కొంతమంది ఇలా అనుకుంటారు, ఇంగ్లీష్ నేను ఇక వదిలేస్తాను, సో ఇంగ్లీష్ కాకుండా మిగిలినవన్నీ చదివేస్తానని. అలా వదిలేస్తే ఎలా అండి? సో 30 మార్క్స్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా దాంతో చాలా అవసరం ఉంటుంది. ప్రస్తుతం అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ని అదేదో యూట్యూబ్ యాడ్ లాగా స్కిప్ చేయాలనంటే కుదరదు. ఖచ్చితంగా మీరు దాన్ని వదిలినా అది మిమ్మల్ని వదలదు. మరి ఎలాగా? నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్ని, నాకు అసలు అర్థం కాదు, నాకు వాటిని చూస్తేనే నేను బెంబేలెత్తిపోతాను అని కొందరు అనుకుంటారు. మీరేం అలా కంగారు పడాల్సిన అవసరం లేదనండి. ప్రతి హార్డ్ టాపిక్ కూడా ఒక స్మార్ట్ వే ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక టెక్నిక్ ఉంటుందండి. మనం చిన్నప్పుడు సైన్స్లో నేర్చుకున్నాం సరళ యంత్రాలు అని. సో ఈ సరళ యంత్రాలు పనిని సులువు చేసినట్టుగానే మీరు ఇంగ్లీష్ ఏదైతే మీరు కష్టమని అనుకుంటున్నారో దాన్ని సులువుగా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. మీరు చేయాల్సిందల్లా క్లాసెస్ వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి. అదేవిధంగా ఖచ్చితంగా ఏదో మొన్న డిఎస్సిలో చాలామంది ఎందుకు జాబ్ రాలేదనంటే మేబీ రియల్గానే చెప్పుండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల వాళ్ళు ఫోకస్ చేయలేకపోయారని. అయితే రిజల్ట్ వచ్చిన రోజు అందరూ చాలా బాధపడి ఉంటారు. ఎలా బాధపడి ఉంటారంటే ఇంకొంచెం చదివి ఉంటే బాగుండేది కదా అన్నట్టు బాధపడి ఉంటారు. సో దట్స్ ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్. సో ఇప్పుడైతే మీరైతే ఇంగ్లీష్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టండి. సో మీకు 30 మార్క్స్ ఉన్నాయి కదా. మీరు ఎంత డల్ స్టూడెంట్ అయినా కూడా మనము మీకు ఏ టాపిక్ చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, సో నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేసి మినిమం 20 మార్క్స్ తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకాస్త మీరు బాగా ప్రిపేర్ అయ్యి గట్టిగా చదివినట్లయితే మీరు 25 మార్క్స్ కూడా మీరు తెచ్చుకునేదానికి అవకాశం అయితే ఉంది. సో టెట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ ఈజ్ ఇంక్లూడెడ్ యాజ్ అ కంపల్సరీ సబ్జెక్ట్. ఇది కంపల్సరీ సబ్జెక్ట్ అండి. మీరు దీన్ని చదివి తీరాలా, ఇంకా ఆప్షన్ ఏం లేదండి. ఇంగ్లీష్ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇన్ టెట్. ఇది యాక్చువల్గా స్కోరింగ్ సబ్జెక్టు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో మంచి మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు దాని ఇంపాక్ట్ అనేది తర్వాత క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మీకు జాబ్ వచ్చినా లేకపోతే మీరు ఎక్కడైనా ప్రైవేట్ సెక్టర్లో పనిచేయాలన్నా కూడా ఇంగ్లీష్ అనేది టీచింగ్కి చాలా అవసరం, కమ్యూనికేషన్ స్కిల్స్కి అవసరం. సో ఇదంతా మీకు తెలిసిందే. అయితే మనము మన క్లాస్లో చాలా సిస్టమేటిక్గా మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇస్తాము. సో ఈ స్ట్రాటజీని మీరు ఉపయోగించుకున్నట్లయితే హై మార్క్స్ కొట్టేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, మరి ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. ఒకసారి సిలబస్ని
మనం సిలబస్ ఓవర్వ్యూ చూసినట్లయితే సో టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్లో ఫస్ట్ గ్రామర్ అనేది ఒక సెక్షన్గా మనం చూడవచ్చు. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్, క్లాజెస్, ఆర్టికల్స్, ప్రపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్. సో ఇవి మెయిన్గా గ్రామర్లో ఇచ్చేటటువంటి టాపిక్స్. ఇక వొకాబులరీ సెక్షన్ విషయానికి వస్తే సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, సెంటెన్స్ కరెక్షన్ కూడా మనం ఇక్కడ వొకాబులరీలోనే మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కంపోజిషన్ అండ్ రీడింగ్. సో ఇందులో లెటర్ రైటింగ్, ప్రెసిజ్ రైటింగ్, కాంప్రహెన్షన్. సో ఇది ఒక రకంగా చూస్తే కొంచెం సులువు అని అనుకోవచ్చు, కానీ ఇందులో కూడా ట్విస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంకా తర్వాత మెథడాలజీ విషయానికి వస్తే హిస్టరీ, ప్రిన్సిపల్స్, ప్రాబ్లమ్స్, ఆబ్జెక్టివ్స్, LSRW, కమ్యూనికేటివ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి వస్తుంది. కాబట్టి ఈ సిలబస్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏమి ఇవ్వబోతున్నారు ఎగ్జామ్లో అని మీరు అంటారు, ఏమి ఇవ్వబోతున్నారో మాకు తెలుసు సార్, ఎందులో నుంచి ఏం రావచ్చు అని. అయితే నేను నా దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ టెట్ పేపర్స్ని నేను కొంచెం స్టడీ చేసి నేను వాటిని ఈ విధంగా ఇన్ని మార్కులు రావచ్చు అని నేనైతే ఇవ్వటం జరిగింది. ఇది ఒక హైపోథెటికల్ క్యాలిక్యులేషన్ మాత్రమే. సో గ్రామర్ పార్ట్ నుంచి 30 ప్రశ్నల్లో 12 ప్రశ్నల దాకా వస్తున్నాయండి. కొన్నిసార్లు ఈ సంఖ్య పెరుగుతుంది, కొన్నిసార్లు ఈ సంఖ్య తగ్గుతుంది కూడా. అంటే మొత్తం మీద 40% వెయిటేజ్ వచ్చేసి గ్రామర్ నుంచి, ఆ 30లో 7 క్వశ్చన్స్ వొకాబులరీ నుంచి ఉంటున్నాయి. సో వెయిటేజ్ వచ్చేసి 23%. సో మేజర్ పోర్షన్ వచ్చేసి గ్రామర్ అండ్ వొకాబులరీలో. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 2 వస్తున్నాయి, కొన్నిసార్లు 1 or 2 పెరుగుతున్నాయి, కొన్నిసార్లు తగ్గుతూ ఉన్నాయి 7%. ఆ తర్వాత పెడగాజీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో దీని నుంచి మనకి 7 క్వశ్చన్స్, 5 to 7 లేకపోతే 8 కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కొన్ని పేపర్స్లో అలా ఉంది. సో 23% వెయిటేజ్. ఇంకా అవి కాక జనరల్ క్వశ్చన్స్, మిస్లీనియస్. సో ఇవి అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు సిలబస్లో నుంచి కాకుండా బయట నుంచి కూడా ఇవ్వచ్చు. జనరల్ అవి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనం ఖచ్చితంగా అవి ఇస్తారని అయితే మనమైతే చెప్పలేము, బట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది నేను స్టడీ చేసినటువంటి క్వశ్చన్ పేపర్స్, వాటిని బట్టి నా యొక్క అనాలిసిస్. ఇక మనం ఒకసారి ఈ హైపోథెటికల్ బ్లూ ప్రింట్ ఒకసారి చూద్దాం. సో గ్రామర్ నుంచి మొత్తం 12 క్వశ్చన్లు వస్తున్నాయి అంటున్నాం కదా. సో నేను చూసినటువంటి వాటిల్లో సో టెన్సెస్ నుంచి 2 క్వశ్చన్స్, ఆర్టికల్స్ నుంచి 2, ప్రపోజిషన్స్ నుంచి 1, క్లాజెస్ నుంచి 2 క్వశ్చన్స్, స్పీచ్ నుంచి 1 క్వశ్చన్, వాయిస్ నుంచి 1. సో సెంటెన్సెస్ టైప్స్లో ఒక 2 క్వశ్చన్స్, పంక్చుయేషన్కి సంబంధించి 1 క్వశ్చన్. ఇవి కొన్నిసార్లు 2 క్వశ్చన్స్ అనుకున్నాయి 1 అవుతున్నాయి, 1 అనుకున్నాయి 2 అవుతున్నాయి. బట్ ఖచ్చితంగా ఇందులో ఉన్న చెప్పిన ఏవైతే మెన్షన్ చేశామో వాటిల్లో నుంచి ప్రతి ఒక్క దాని నుంచి ఒక క్వశ్చన్ అయితే నేనైతే రావటం అయితే గమనించాను. వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, ఖచ్చితంగా ఈ గ్రామర్లో దీని నుంచి అయితే మనకి ఈ విధంగా మార్క్స్ వెయిటేజ్ అయితే ఉండటం జరిగింది. అదే ఇక వొకాబులరీ విషయానికి వస్తే యాంటోనిమ్స్, సినానిమ్స్ ఒక 2 మార్క్స్కి అడుగుతున్నాడు. 1 word సబ్స్టిట్యూషన్ 1 మార్కు, స్పెల్లింగ్ 1 మార్కు. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీని నుంచి కూడా ఖచ్చితంగా 1 మార్క్ పడుతుందని. డిక్షనరీ ఆర్డర్ 1 మార్క్ ఇస్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఇవ్వటం లేదు. సో వర్డ్ మీనింగ్ ఇన్ కాంటెక్స్ట్, సో కాంటెక్స్ట్లో ఉన్న వర్డ్ మీనింగ్ దాని మీద కూడా ఒక ప్రశ్న అయితే ఇవ్వచ్చు. సో ఇవన్నీ 100% అని చెప్పలేం, కానీ ఇందులో కొన్ని యాంటోనిమ్స్, సినానిమ్స్, అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్, ఇవి స్పెల్లింగ్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తున్నాయి. కొన్నిట్లో 2 క్వశ్చన్స్ వచ్చినట్లయితే కొన్నిట్లో 1 క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఏళ్ళ మన ప్రిపరేషన్ అప్పుడు టాపిక్ని ముందు పెట్టుకోవటం, ఆ టాపిక్కి సంబంధించి మొత్తం నేర్చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఎస్, నేను టెన్సెస్ మొత్తం నేర్చుకున్నాను, ఆర్టికల్స్ అంతా నేర్చుకున్నాను, సో నేను ఇలా నేర్చుకున్నాను కాబట్టి నాకు ఒక 1 మార్క్ రావచ్చు. సో ఇది అనమాట స్ట్రాటజీ. ఆ తర్వాత నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఒక 2 క్వశ్చన్స్ అయితే రావటం చూశానండి. సో మేబీ అవి 1 క్వశ్చన్ అయినా అవ్వచ్చు, చెప్పలేము. 2 క్వశ్చన్స్ యావరేజ్గా మనం తీసుకోవచ్చు. ఇక పెడగాజీ నుంచి, పెడగాజీ ఆర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, సో మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక 7 క్వశ్చన్స్ అయితే ఉంటున్నాయి. ఇందులో లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి, టీచింగ్ మెథడ్స్, క్లాస్ రూమ్ టెక్నిక్స్, వీటి యొక్క వెయిటేజ్ 2 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, సమ్టైమ్స్ ఇవి మారుతూ ఉన్నాయి. ఆ తర్వాత జనరల్ ఆర్ మిస్లీనియస్ క్వశ్చన్స్ వచ్చేసి 2 ఇస్తున్నారండి.
సో ఇవి వచ్చేసి చార్ట్స్, క్లాస్ రూమ్ టర్మ్స్, స్విగిల్స్, కల్చరల్ అండ్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్, ఇలాంటి వాటి గురించి ఆ విధంగా ఇస్తున్నారు. మిస్లీనియస్ అన్నమాట జనరల్. ఇవి ఎక్కడి నుంచి ఇస్తారో మనం చెప్పలేం. సో ఇక్కడ మిస్లీనియస్ 2 క్వశ్చన్స్ని మనం కనుక వాటిని ఒమిట్ చేసినట్లయితే మిగిలిన వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకున్నట్లయితే సో 30 మార్క్స్కి సంబంధించి మనం 25 మార్క్స్ ఈజీగా తెచ్చుకునేటటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇందులో వొకాబులరీ సెక్షన్ నుంచి కొంత మనం మిస్ చేసినప్పటికీ, లేకపోతే గ్రామర్లో కొన్ని మిస్ చేసినప్పటికీ ఒక 20 మార్క్స్ అనేవి మనం తెచ్చుకోవచ్చు. సో నేను మీకు చెప్తుంది ఏంటి అని అంటే, ఒక 20 మార్క్స్ మీరు కనుక క్లాసెస్ రెగ్యులర్గా విన్నట్లయితే మీరు దాన్ని సాధించడానికి మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. 25 కూడా తెచ్చుకోవచ్చు, అది పెద్ద కష్టం ఏమీ కూడా కాదు. ఎందుకంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది కనుక క్వశ్చన్స్, ఎలిమినేషన్ మెథడ్లో మనం ఎలిమినేట్ చేసేసుకున్నామంటే మన కరెక్ట్ ఆన్సర్ మనకైతే వస్తుంది. సో ఇప్పుడు మన క్లాసెస్ ఎలా ఉంటాయనంటే, ఇది ఏదైతే హైపోథెటికల్ బ్లూ ప్రింట్ ఉందో, అంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని మనమైతే టీచింగ్ అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే మనమైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ కూడా చేయటం జరుగుతుంది.